చూస్తున్నాం కదా, ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రవీణ్ గారి మరణాన్ని మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు? చాలా బాధగా ఉందండి. అన్న గురించి చెప్పే రోజు ఇలా వస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. కానీ ఆయన చీమకైనా హాని చేయని వ్యక్తి. ఈ డిబేట్లలో కూర్చొని కూడా ఎవరిని అరే అని కానీ ఒరే అని కానీ ఒక్క రాంగ్ వర్డ్స్ కూడా అన్న యూజ్ చేయలేదు. మీరు ఏ డిబేట్ చూసినా కూడా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఈరోజు చూస్తుంటే ఫేస్బుక్లో యూట్యూబ్లలో చాలా మంది వల్గర్గా మాట్లాడుతున్నారండి. చాలా బాధేస్తుంది నాకు. ఎందుకంటే నీ అన్ననో నీ అక్కనో నీ తమ్ముడో చనిపోతే ఆ పెయిన్ వాళ్ళకు ఉంటుందండి. అంటే వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే క్రైస్తవులు అంటే వీళ్ళు ఎక్కడి నుంచో బయట దేశస్తులు అనుకుంటున్నారు వాళ్ళు. మేము ఇండియన్సే అండి, మేము ఇండియా క్రైస్తవులమే, మేము బయట వాళ్ళమేం కాదు. మేము సత్యమును గురించి ప్రచురించే పాస్టర్లమే కానీ సత్యమును గురించి చెప్పే వాళ్ళమే కానీ ఎవరిని కానీ కొట్టుమని కానీ చంపమని కానీ నరుకుమని కానీ మా బైబుల్లో తేటగా ఉందండి. నరహత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు, తాగుడు తాగొద్దు, ఇలాంటి చెడు క్రియలు చేయొద్దని ఉన్నది. కానీ అవే చెప్తున్నాం కానీ వాళ్ళకి అవి నచ్చట్లేదు. సరే నీకు నచ్చకపోతే పర్వాలేదండి, వినకండి. కానీ దాన్ని ఒక సైకోలాగా చేసుకొని దాన్ని ఏదో చేసుకొని నీ కుటుంబంలో మేమేదో హల్చల్ చేసినట్టుగా దాన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు వాళ్ళు. దాన్ని పర్సనల్గా తీసుకొని ఈరోజు ప్రవీణ్ అన్న గారిని చంపేశారు. అసలు అన్నను చంపేశారంటేనే అసలు ఎంతో బాధ. అయితే ఇది మీరు యాక్సిడెంట్ గా తీసుకోవడం లేదంట? 100% ఇది ఆడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి మేడం. అన్నను ఆ బుల్లెట్ కున్న ఆ జాకీ కేసి గుద్దినట్టున్నారు. గుండెల మీద షూ అచ్చు కూడా ఉంది. అక్కడ స్పష్టంగా టీవీ ఛానల్ వాళ్ళు చూపిస్తున్నారు. ఆ టోల్ గేట్ దగ్గర 11:42కు క్రాస్ అయినట్టు కనిపిస్తున్నారు. కానీ దీన్ని ఏదో చేద్దామనే ఆలోచనలోనే ఉన్నారు. మేబీ 29th రిపోర్ట్ అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు 1-2 days లో రావాలి. 3 days పెండింగ్ పెట్టారంటే మరి దాంట్లో ఏం మార్పులు చేస్తారు అనేది మాకు డౌట్ గా ఉంది. కానీ మేము ఒకటే ఆశిస్తున్నాము, జరిగిన వాస్తవాన్ని తెలియజేయాలి ఈ ప్రభుత్వం అనేది మేము కోరుతున్నాం. అన్న ద్వారా మేము నేర్చుకుంటే ఏంటంటే ఆయన మంచి బాటలో నడిచాడు. మంచి వాళ్ళు ఈ ప్రజలకు నచ్చరండి. ఎవరైనా మంచి చెప్పేవారు ఈ ప్రజలకు నచ్చరు. చెడు చెప్పేవాళ్ళు కొద్దిసేపు మంచిగా పువ్వు వికసిస్తున్నట్టు కనబడతారు, కానీ తర్వాత ఆ పువ్వు సాయంత్రం వాడిపోతుంది. కానీ వాడిపోనటువంటి ఆ మనసును గాయం చేసి చంపేశారు. ఈరోజు మా క్రైస్తవ్యానికి ఒక వెన్నుముక లాంటి మనిషి. బాధ అనిపిస్తుంది. దయచేసి ఆ కుటుంబానికి దేవుడే ఆదరణకర్తగా ఉండి ఆదరించాలని మేము అనుకుంటున్నాం. ఎంత ప్రజలు వచ్చినా కానీ ఎవరు ఆ కుటుంబాన్ని ఆదరించలేరు. ఆ యేసు ప్రభువే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాడని మేము నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఎలాంటి న్యాయం ప్రభుత్వానికి మేడం, ఇంకొక మరణం కానీ దాడి కానీ జరగొద్దని మేము ఈరోజు ఫైట్ చేస్తున్నాం. క్రైస్తవుల మీద ఎవరు కానీ దాడి చేయొద్దు. అరే బాబు, మేము చెప్పేది నీకు నచ్చకపోతే వినకండి. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులలో మాకు చట్టం ఉన్నాయి. మేము మా మతాన్ని మా గురించి చెప్పుకోవడాన్ని మా యొక్క భావోగాలు మేము చెప్పుకోవడానికి మాకు మత స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి వాళ్ళకు మత స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళని మేము ఏ రోజు ధిక్కరించలేదే. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, హైందవ ఫ్రెండ్స్ ఉన్నారు, క్రైస్తవ ఫ్రెండ్స్ ఉన్నారు. మేమందరం బాగానే ఉంటాం. మరి తప్పేముంది? సహోదర ప్రేమ కలిగి ఉండమన్నాడు కదా. సహోదర ప్రేమ కలిగి ఉండడంలో తప్పు లేదు. నేను అన్న మరణం ద్వారా ఒకటే కోరుకుంటున్నాను, మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటామండి. ఇంకా ఇలాంటి మరణాలు ఒక్కటి కూడా జరగొద్దని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. వి వాంట్ జస్టిస్. మాకు న్యాయం కావాలి మేడం. అక్కడ జరిగింది వాస్తవాన్ని చూపియాలి. నెక్స్ట్ ఇంకెవరి మీద దాడి జరగొద్దు. మా క్రైస్తవులకు మాకు గవర్నమెంట్ ప్రొటెక్షన్ గా ఉండాలి. మాకు కూడా ప్రొటెక్షన్ కావాలండి. మేము మనుషులమే. మాకు మమ్మీ డాడీ ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు, మాకు భార్య ఉన్నదండి. మేము గాలికి ఏం పడలేదండి. అందరూ అవ్వయ్యకే పుట్టినారు. కానీ వాళ్ళు ఎందుకు ఇలా వల్గర్ గా మా క్రైస్తవం మీద బురద రుద్దుతున్నారో, వల్గర్ గా మా క్రైస్తవులు అంటే పగ పెట్టుకుంటున్నారో మాకెందుకో అర్థం కావట్లేదు. వీళ్ళ వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారండి. ఇది మాత్రం వాస్తవం. అనుమానం అండి. వీళ్ళ వెనకాల ఎవరో ఉండి క్రైస్తవం మీద ఏదో బురద జల్లి క్రైస్తవాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. దేవుడే వారిని కాపాడాలని. ఇప్పటికి కూడా మేము ఆ మనుషులను క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు. కానీ క్షమించే
వాళ్ళు అబద్ధము సాక్ష్యంలో బ్రతికితే ఆ దేవుడు కూడా వాళ్ళని క్షమించలేడండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.